నమస్కారం అండి. ఈరోజు నేను పర్మనెంట్గా ఉండే ఊరగాయ టమోటా ఊరగాయ చెప్పానండి. ఇది ఇంకో మోడల్ అన్నమాట. రకరకాల మోడల్స్లో చేసుకున్నాం. ఏదైనా మనకి అల్టిమేట్ ఏంటంటే నిల్వ ఉండాలి. ఎందుకంటే చేసిన వెంటనే అయిపోకూడదు కదా. టేస్ట్, రుచి, కలరు కూడా మారకూడదు. అందుకని ఈరోజు నేను ఏం చేశానంటే అర కేజీ టమోటా కాయలు చిన్న బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి స్టవ్ మీద మామూలుగానే వేయించేస్తున్నాను. కొంచెం వేగాక కొద్దిగా చింతపండు అంటే ఒక 100 గ్రాముల చింతపండు వేసాను. ఒక చిన్న గరిటెడు అంటే దీని సరిపడా ఉప్పు వేసేసాను. స్టవ్ మీద మొత్తం 3 మెత్తగా అయిపోగానే స్టవ్ కట్టేసాను. కొద్దిగా పసుపు కూడా వేసి అట్టే పెట్టేశాను. అయిపోయింది. ఈలోగా నేనేం చేశానంటే మెంతులు ఒక 100 గ్రాములు, ఆవాలు ఒక 50 గ్రాములు పొడిగా వేయించాను. స్టవ్ మీద వేయించి వాటి చల్లారాక మిక్సీ పట్టాను. అంటే ఇప్పుడు ఆవాల మెంతులు కలిసిన పిండి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ ఉడికిపోయి రెడీగా ఉన్నాయి. ఒక చిన్న గ్లాసు కారం తీసుకున్నాను. అది నేను 3 మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాను. అవి తీసేసుకుని ఇవి మొత్తం బాగా కలిపేసాను. అంతే. ఉప్పు ముందే వేసేసాం కదా. స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడే టమాటాలు ఉడుకుతున్నప్పుడే చింతపండు ఉప్పు కూడా వేసేసాం కదా. ఇంకా ఇప్పుడు ఉప్పు ఎక్కలేదు. తర్వాత ఇంగు కాచి నూనె ఏం చేశానంటే ఒక 200 గ్రాముల నూనె బాగా కాచి చిన్న మిరపకాయ ముక్కలు, కొద్దిగా ఆవాలు అందులో వేసాను. అవి బాగా చల్లారాక ఈ పిక్కల్లో కలిపాను. చూడండి పిక్కలు ఎంత బాగుందో, ఎంత తాజాగా ఉందో. ఇది చాలా నిలవ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా 2-3 నెలలైనా మీకు రంగు, రుచి, వాసన ఏది పోదు. టేస్టీగా ఉంటుంది. అమోఘం అండి. మనం ఒకసారి చేసుకుంటే 1 నెల 2 నెలలు చేయక్కర్లేదు. నాకు కొత్తగా ఛానల్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్ చేయాలండి మీరందరూ. మీ అందరి కోఆపరేషన్తో ఇంకా మరిన్ని చట్నీలు అందంగా, రుచిగా, తొందరగా అయ్యేట్టు చెప్తాను. అర్థమైందండి? దీన్ని చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్.